సో H4EAD మీన్స్ డిపెండెంట్. బేసికల్లీ H1 వీసా హోల్డర్ కి డిపెండెంట్ H4. EAD కొంచెం పక్కన పెడితే H1 ఎవరికైతే వస్తుందో అది వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, ఎవరైనా సరే H1 వచ్చిన వాళ్ళు వాళ్ళ డిపెండెంట్స్ ని తీసుకురావటానికి H4 వీసా అనేది ఉంటుందన్నమాట. పిల్లలు కానీ లేకపోతే వైఫ్ కానీ, హస్బెండ్ అయితే హస్బెండ్ కానీ, వైస్ వర్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ H4 మనము అక్కడ ఉండడానికి మన స్టే యుఎస్లో ఉన్నప్పుడు ఏంటంటే H4 డిపెండెంట్ స్టేటస్ మీద మనం ఉంటాం యాజ్ ఏ డిపెండెంట్ గా, వైఫ్ పిల్లలు వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు వర్క్ చేయాలంటే ఏం చేయాలి? చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. కానీ ఇమ్మీడియట్ గా అమెరికా వెళ్ళగానే వర్క్ చేయడానికి ఉండదు. దానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి EAD అప్లై చేసుకోవడానికి. సో అది ఎలా వస్తుంది అంటే EAD అనేది ఎప్పుడైనా H1 వాళ్ళకి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, వాళ్ళకి I-140 అప్రూవల్ ఎప్పుడైతే వస్తుందో, వచ్చిన తర్వాత అప్పుడు EAD అనేది వాళ్ళు అప్లై చేస్తారు.